పడింది. ఏరా అకాడమీకి వెళ్ళుకుని పడుకున్నా ఇక్కడ. ఏం అకాడమీ ఏంటో అన్న, అకాడమీలో తెలియక జాయిన్ అయిపోయినా అన్న. అసలు అకాడమీలో క్లాసులు గ్రౌండ్ ఏమీ బాగోలేదన్న. మరి అకాడమీలో ఎందుకున్నారా? మానేయచ్చు కదా అకాడమీ. జాయిన్ అయినప్పుడు నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకున్నారన్న. ఇప్పుడు వచ్చేద్దామంటే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న. డబ్బులు కట్టే స్థామత కూడా నాకు లేదన్న. ఇప్పుడు ఏం చేయాలి అసలు ఏం అర్థం కావట్లేదన్న. దీనికి ఎందుకు అంత బాధపడుతున్నా? నేను ఇప్పుడే వచ్చేటప్పుడు ఒక రీల్ చూసాను. జేవీ డిఫెన్స్ అకాడమీ వైజాగ్ కొమ్మాదిలో ఉంది. వాళ్ళు సర్టిఫికేట్స్ లేకుండా జాయిన్ చేయించుకుంటారంట. ప్లస్ మనకి ఏంటంటే ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. జాయిన్ అవుతావా? జాయిన్ అవుతానన్న. భయ్యా ఇక్కడ జేవీ డిఫెన్స్ అకాడమీ ఎక్కడ? కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ లో బోర్డ్ అవుట్ కనిపిస్తుంది, జే టు జేవీ డిఫెన్స్ అకాడమీ అని. అలాగే వెళ్ళిపోతే మీకు అకాడమీ కనిపిస్తుంది అండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇక జేవీ డిఫెన్స్ అకాడమీ అన్న. ఏంటన్నా ఒక్క సంవత్సరంలో 186 ఉద్యోగాలా? అక్కడేం చూసారా? ఇటారా ఇక్కడ చూడరా. 4 సంవత్సరాలు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? 600 పైగా సెలెక్ట్ అయిన ఏకైక డిఫెన్స్ అకాడమీ ఇది. నువ్వు కూడా ఈ ఫోటోలో పడతావా? పడిపోతానన్న, ఎక్కిపోతానన్నా. పద అయితే జాయిన్ అవుదాం.